ఒక రాజుగారు తన పుట్టినరోజు సందర్భంగా నేను ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి ఈరోజు నేను ఎవరినైనా సంతోష పెట్టాలి అని చెప్పేసి ఆయన తీర్మానం తీసుకుని ఉదయకాల సమయం లేచి అతను పనులను ముగించుకుని అతడు సిద్ధపడి రాజవస్త్రాలు ధరించుకుని నేను వెళుతున్నాను, నా ద్వారబంధం డోర్ తీయంగానే నాకు ఎవరైతే ఎదుర్కొంటూ వస్తారో వాళ్ళని సంతోష పెట్టాలి అని చెప్పి అతను అనుకున్నాడు మనసులో. అనుకుని బయటికి వెళ్ళేదడికి ఒక అడుక్కునేవాడు సిరిగిపోయిన బొట్లు వేసుకొని మురుకు స్థితిలో చేతిలో గిన్నె పట్టుకుని అడుక్కుంటూ వస్తూ ఉన్నాడు. అతను చూసి ఇతన్ని నెలని సంతోషపెట్టాలని, నాకు ఎదురుగుండా ఫస్ట్ ఇతనే వచ్చాడు కదని చెప్పి అతని దగ్గర పిలిచి రాజుగారి దగ్గర ఉన్న బంగారపు కాయిన్ ఒకటి ఇచ్చాడు. అది ఇచ్చినప్పుడు అది జారి బురదలో పడిపోయింది. బురదలో పడిపోతే అడుక్కునేవాడు వంగుని ఆ బురదలో పడిన కాయిన్ తీస్తుంటే సిద్ధపడుతున్నప్పుడు రాజుగారు అన్నారు, ఆ కాయిన్ తీయొద్దు, కానీ బురదలో పడింది, మరలా ఇస్తానని చెప్పి ఇంకో కాయిన్ ఇచ్చాడు. అది తీసుకుని ఆ గిన్నెలో వేసుకుని మరలా ఇంకో కాయిన్ ఆ బురదలో పడిన కాయిన్ కోసం చేస్తుంటే, అరే బాబు వద్దు, బురదలో పడిన కాయిన్ వద్దు నీకు అని చెప్పేసి మరలా రెండో కాయిన్ ఇచ్చాడు. రెండో కాయిన్ ఇచ్చిన అలాగా ఎన్ని కాయిన్స్ ఇచ్చినా సరే అతను తీసుకుంటున్నాడు, ఆ కాయిన్ గిన్నెలో వేసుకుంటున్నాడు, మరలా బురదలో పడిన ఆ కాయిన్ కోసం చూస్తున్నాడు. అప్పుడు రాజుగారు అన్నారు, మరి అబ్బాయి నువ్వు ఎలా సంతోషపడతావు అంటే ఆయన నోడు తెలుసా, అయ్యా నువ్వెన్నేసినా ఆ బురదలో నుంచి తీసి కాయిన్ కూడా తీస్తేనే నాకు సంతోషం అన్నాడు. అంటే ఈనాడు సమాజము సంఘం ఏ విధంగా ఉందంటే దేవుని మందిరంలోకి వెళుతున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ భూ సంబంధమైన స్థితిలోనే ఉంటూ ఉన్నాడు. అనగా భూ సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నాడు. దేవుడేమో దేవుని సొంతలోకి దేవుని ఆరాధిస్తున్న మనలను సంతోషపెట్టాలని దేవుడు చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా, క్రైస్తవులను పేరు పెట్టుకుని క్రీస్తుని ఎరిగి ఉన్నానని పేరు చెప్పుకుని మనం ఏం చేస్తున్నామంటే ఈ లోక సంబంధమైన వాటిని చూసి దేవుడిచ్చే సంతోషాన్ని మనుషులు కోల్పోతున్నాడు. రేపు సంగమా ఆలోచన చేయండి, నీవే స్థితిలో ఉన్నావు? లోకాన్ని చూసే స్థితిలో ఉన్నావా, లేక దేవుని చూసే స్థితిలో ఉన్నావా? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకోవాలి.